నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం తేరాగాథల్లోని అనిరుద్ధ తేరాగాథల గురించి చెప్పుకుందాం. అంటే అనిరుద్ధు అనే భిక్షువు అర్హంతుడయ్యిన తర్వాత చెప్పిన గాథలు. పూర్వ బుద్ధులను పూజించిన పుణ్యం కారణంగా ఎన్నో కల్పాలకు పూర్వం పదమోత్తర బుద్ధుని కాలంలో అనిరుద్ధుడు సంపన్న గృహస్థునిగా జన్మించాడు. ఒకరోజు భగవానుని వద్ద ధర్మం విన్నాడు. ఒక భిక్షువుని దివ్య చక్షువులు కలిగిన వారిలో అగ్రమైన వానిగా పదమోత్తర భగవానుడు ప్రశంసించాడు. ఆ గృహస్థుడు అది విని తాను కూడా అలా భగవానుని ప్రశంసలు అందుకోవాలని సంకల్పించుకున్నాడు. భగవానుడు కూడా అలాగే జరుగుగాక అని ఆమోదాన్ని తెలిపాడు. శతసహస్ర భిక్షువులకి మహాదానం చేశాడు ఈ అనిరుద్ధుడు అప్పుడు పదమోత్తర బుద్ధుని కాలంలో. ఆ బుద్ధుడు పరినిర్వాణం చెందిన తర్వాత 7 యోజనాల బంగారు చైత్యానికి కోటి దీప అలంకరణ చేస్తూ దివ్య చక్షువులు కలగాలని పూజించాడు. తరువాత కశ్యప బుద్ధుని కాలంలో వారణాసిలో గృహస్థుడిగా జన్మించాడు. భగవానుని పరినిర్వాణం తర్వాత చైత్యానికి చుట్టూ యోజనం ఒక బంగారు అంటే కంచుతో ప్రమిదలతో మంచి నెయ్యితో దీపాలు వెలిగించాడు. తలపై దీప ప్రమిదలను పెట్టుకొని ఆ స్తూపం చుట్టూ ఆ చైత్యం చుట్టూ ప్రదక్షిణం చేశాడు. అలా జీవిత పర్యంతం కుశల కర్మలు ఆచరించి అక్కడ చనిపోయి బుద్ధుడు లేని కాలంలో వారణాసిలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. అన్న భారతిస్స అని పేరు పెట్టారు అతనికి. సుమన శ్రేష్ఠి ఇంట అంటే వాళ్ళ ఇంట్లో పనులు చేస్తూ ఉండేవాడు, సుమన అనే వ్యాపారస్తుల ఇంట్లో. ఒకరోజు ఉపరిట్టుడనే ప్రత్యేక బుద్ధుడు గంధమాదన పర్వతం మీద నిరోధ సమాపత్తి నుండి లేచి ఆకాశ మార్గాన వారణాసి నగర ద్వారం వద్ద దిగి చీవరాలను సవరించుకొని భిక్షాటనకు బయలుదేరాడు. గంగా తీరంలో ఉన్న ఈ అన్నబరుడు ఆ ప్రత్యేక బుద్ధునికి భోజనం సమర్పించాడు. ఉపరిట్ట అనే ప్రత్యేక బుద్ధుడు అతడికి ఆశీస్సులు తెలిపాడు. ఆ పరమదానం చేయడం చూసిన ఒక దేవత ఈ అన్నబరుణ్ణి దీవించింది. అంటే నీ కోరిక నెరవేరుగాక అని. ఇది తెలిసిన సుమన శ్రేష్ఠి అన్నబరుణ్ణి పనుల నుండి ముక్తుణ్ణి చేసి వ్యాపారం చేసుకోవడానికి స్వేచ్ఛనిచ్చాడు. వారణాసి రాజు సుమన శ్రేష్ఠి ద్వారా అన్నబరుని గురించి విని ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం ఇచ్చాడు. ఈ అన్నబరుడు ఆ స్థలంలోనే పునాదుల కోసం తవ్వగా నిధులు బయటపడి మహాధనవంతుడయ్యాడు. మహాధన శ్రేష్ఠి పేరుతో ప్రసిద్ధిగాంచాడు. జీవించినంత కాలం దాన ధర్మాలు చేస్తూ పుణ్యపారమితులను పెంచుకున్నాడు. అంటే ఎవరికైనా బుద్ధుడికి కానీ భిక్షువుకి కానీ నిరోధ సమాపత్తి అంటే అర్హంత స్థితి, నిబ్బాన స్థితి. కొంతమంది భిక్షువులు కానీ బుద్ధుడు కానీ కొన్నిసార్లు ఆ నిరోధ సమాపత్తిని ఎక్స్పీరియన్స్ చేస్తారు. దాంట్లోనే ఆ నిబ్బాన సుఖంలోనే ధ్యానంలో ఉండిపోతారు. ఆ ధ్యానం నుంచి లేచిన తర్వాత వాళ్ళు ఎవరి దగ్గర అయితే భిక్షను స్వీకరిస్తారో వాళ్ళకి మిగతా రోజుల్లో ఇచ్చే దానం కన్నా కూడా ఈ నిరోధ సమాపత్తి నుంచి బయటికి వచ్చినప్పుడు ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకి ఎక్కువ రెట్లు లాభం చేకూరుతుంది, పుణ్యం చేకూరుతుంది. అలా చేసుకున్న పుణ్యకర్మల ఫలితంగా దేవలోకాల్లో సంచరిస్తూ సుగతులను పొంది గౌతమ బుద్ధుడు ఉద్భవించిన ప్రస్తుత కల్పంలో కపిల వస్తువులో
సిద్ధార్థుని పినతండ్రి ఆ, అంటే పినతండ్రి రెండవ కుమారుడిగా అనిరుద్ధుడు జన్మించాడు. అంటే అనిరుద్ధుడు ఎవరో కాదు, సిద్ధార్థుడికి సోదరుడు అని చెప్పవచ్చు. అంటే చిన్న అన్న కొడుకు. పెద్ద కుమారుడైన అంటే అనిరుద్ధునికి ఓ తండ్రి ఉన్నాడు అనమాట. సారీ, తండ్రికి అనిరుద్ధుని తండ్రికి ఇద్దరు కొడుకులు. సో పెద్ద కుమారుడైన శాక్య మహానాముడు వ్యవసాయంతో జీవించేవాడు. అనిరుద్ధుడు చిన్నప్పటి నుంచి కూడా చాలా సుకుమారంగా సుఖంగా తల్లి ఇంకా అన్నల గారాబంతో జీవనం గడుపుతూ ఉండేవాడు. ఎంత గారాబం అంటే అతడికి ఏ పని చెప్పేవాళ్ళు కాదు, అన్నీ అతని దగ్గరికి వచ్చేవన్నమాట. అది ఎందుకు అంటే ఇంతకుముందు చేసుకున్న తన పుణ్యం కారణంగా ఇవన్నీ తనకి లభించాయి. శాక్యరాజ పరివారంలోని ఎందరో శాక్యపుత్రులు అంటే రాజులు, కపిలవస్తు నుంచి కూడా కొంతమంది ప్రవచ తీసుకుంటూ ఉండేవారు. అంటే బుద్ధ భగవానుడి సంఘంలో వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు ప్రవచ తీసుకొని రాజులైనా కూడా ఆ రాజ్యభారాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి ఆ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు భిక్షువుగా మారుతూ ఉండేవాళ్ళు. అయితే అది గమనించిన మహానామ శాక్యుని మనసులో కూడా భిక్షువుగా మారాలనే కోరిక కలిగింది. తన ధన ధాన్య సంపత్తి సర్వస్వాన్ని తమ్ముడైన అనిరుద్ధునికి అప్పచెప్పాలని నిశ్చయించుకున్నాడు. దీనిని గురించి ఇద్దరు అన్నదమ్ముల్లో పరస్పరం సంభాషణలు జరిగాయి. చివరకు అంటే ఉదాహరణకి ఇప్పటి వరకు అనిరుద్ధుడు ఎటువంటి పనులు చేయలేదు. అయితే ఈ అన్నదమ్ములు ఇద్దరు అన్న చెప్తాడనమాట అనిరుద్ధుడికి, తమ్ముడు మన వంశం నుంచి కొంతమంది ప్రవచితులు అవుతున్నారు. సో మన ఇద్దరిలో కూడా ఎవరో ఒకళ్ళు ప్రవచ తీసుకుంటే బాగుంటుంది, నేను ప్రవచ తీసుకుంటాను, ఈ ఇంటి బాధ్యతలు కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా నువ్వు తీసుకుంటావా అంటే, సరే అన్న, మరి ఏం చేయాలి నేను అంటే, వ్యవసాయం చేయాలి. వ్యవసాయం అంటే ఏం చేయాలి? నేలని దున్నాలి, విత్తులు నాటాలి, పైరు రావాలి, ఆ తర్వాత ధాన్యాన్ని తెచ్చుకోవాలి, దాన్ని అమ్మాలి, ఇలా వ్యాపారం చేయాలి. ఇవన్నీ విన్న తర్వాత అనిరుద్ధుడికి అనిపిస్తుంది, అమ్మో ఇన్ని పనుల నేను చేయలేను, నేనే ప్రవచ తీసుకుంటాను అని అన్నతోటి చెప్పేస్తాడు. సో చివరికి మహానాముడే ఇంటి వ్యవహారం చూసుకోవాల్సి వచ్చింది. అనిరుద్ధుడు భిక్షు అవ్వడానికి నిర్ణయించుకున్నాడు. తల్లి ఆజ్ఞ కోసం ఆమె వద్దకు వెళ్ళాడు. ఆమె ఎంతో బాధపడింది, ఏడ్చింది. ఈ పుత్రుని వియోగం ఆమెకు భరింపరానిదిగా తయారైంది. ఎందుకంటే అల్లారు ముద్దుగా చిన్నప్పటి నుంచి పెంచుకుంది కాబట్టి. ఎందుకంటే ప్రవచ జీవితం అన్నది చాలా కష్టమైందని కూడా ఆవిడికి తెలుసు. నా కొడుకు ఇంత సుకుమారంగా పెరిగాడు, అక్కడ కష్టపడుతూ ఉండటం నాకు ఇష్టం లేదు అని బాధపడేది. అయితే వారింప శక్యం కానీ అనిరుద్ధ శాక్యుని నిర్ణయాన్ని ఏ విధంగా నివారింపలేకపోయింది. తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది తల్లి కూడా. చివరకు ఒక షరతు విధించింది. సంఘంలో చేరే విషయాన్ని రాజకుమారుడు బద్దీయునితో ముడిపెట్టింది. అంటే బద్దీయుడు అనిరుద్ధుడికి చిన్నప్పటి నుంచి స్నేహితుడిగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా కలిసి పెరిగారు. అయితే నువ్వు కనుక ప్రవచ తీసుకోవాలంటే అనిరుద్ధ, నీ స్నేహితుడు కూడా నీతో పాటు తీసుకునేటట్టయితే నేను ఒప్పుకుంటాను నువ్వు ప్రవచ తీసుకోవడానికి అని రాజకుమారుడితో ముడిపెట్టింది. ఎందుకంటే ఈ బద్దీయుడు రాజుగా ఉన్నాడు కాబట్టి ఇతడు ప్రవచ తీసుకోవడానికి వీలవ్వదులే అనుకొని తల్లి అలా షరతు పెట్టేసరికి నేను బద్దీని ఒప్పిస్తానని అనిరుద్ధుడు బద్దీయ దగ్గరికి వెళ్తాడు. అయితే బద్దీయుడు గనుక బుద్ధ పరివ్రాజకుడు అయితేనే
అనిరుద్ధుడు కూడా ఇల్లు వదిలి వెళ్ళవచ్చని ఆమె షరతు పెట్టింది. బద్దీయుడు రాజు, శాసకుడు గనక తన బాధ్యతల కారణంగా తనకు లభించిన విశేషమైన అధికారానికి, విశేష రాచరిక మర్యాదలకు, సౌఖ్యాల సుఖాలకు బద్ధుడైన బద్దీయుడు ఈ బుద్ధ సంఘ భిక్షువు అవ్వడం అసంభవమని ఆమె తలిచింది. కానీ బద్దీయుడు అనిరుద్ధునికి బాల్య స్నేహితుడు, అంటే చాలా మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు. ఈ కారణంగా అడగడంతో బద్దీయుడు ఒప్పుకుంటాడని అనిరుద్ధుడికి పూర్తి విశ్వాసం ఉంది. తన అంతరంగ మిత్రుడు తన మాట కాదనడని, ధర్మపదంలో తనకు తోడుగా ఉంటాడు అని ఎంతో నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో మనసులో సఫలీకృతులు అవ్వాలనే కొండంత కోరికతో, ఉత్సాహంతో కూడిన అడుగులతో గబగబా రాజమహల్ వైపుకు వెళ్ళాడు. రాజా బద్దీయుణ్ణి కలుసుకోవాలని ఇలా చెప్పాడు. మిత్రుడా, అంటే అతన్ని కలుసుకొని బద్దీయుణ్ణి ఇలా చెప్తాడు. మిత్రమా, నేను ప్రవచ తీసుకోవాలని ఎంతో ఆతృతతో ఉన్నాను, ఎంతో ప్రేరణతో ఉన్నాను. కానీ నేను ప్రవచ తీసుకోవడం నీ చేతుల్లోనే ఉంది. శాక్యరాజు బద్దీయుడు ఇలా చెప్పాడు. మిత్రమా, అది నా చేతుల్లో ఉంటే ఖచ్చితంగా నేను నీ కోరిక నెరవేరుస్తాను, ఆనందంగా ప్రవచ తీసుకో అని బద్దీయుడు కూడా అంటాడు. తర్వాత అనిరుద్ధుడు జరిగిన సంగతి అంతా తెలియజేసి, నువ్వు ప్రవచ తీసుకోకుండా నేను తీసుకోలేను అని వివరించాను. అంటే తల్లి పెట్టిన షరతు గురించి చెప్తాడు. అయితే శాక్య బద్దీయ రాజకుమారుడు ఇల్లు వదిలి పరరాజకుడు అవడానికి సిద్ధంగా లేడు. కానీ బద్దీయుడు మాటకు బద్ధుడై ఉన్నాడు. కనుక భిక్షువయ్యే ధర్మ సంవేగం తనలో కలగకపోయినా శాక్యరాజు బద్దీయుడు అనిరుద్ధునితో పాటు ప్రవజ్య గ్రహించడానికి ఒప్పుకున్నాడు. ఇది ఎలా అంటే, సరే నువ్వు అడిగినట్లే నేను కూడా ప్రవచ తీసుకుంటాను, కాకపోతే నాకు కొంత సమయం కావాలి అంటాడు. ఎంత సమయం? ఒక 10 సంవత్సరాలు? కుదరదు అని అనిరుద్ధుడు చెప్తాడు. అంత సమయం నాకు లేదు మిత్రమా అని చెప్తాడు. పోనీ 5 సంవత్సరాలు? అంత సమయం కూడా లేదు మిత్రమా అంటాడు. కానీ 1 సంవత్సరం కనీసం? లేదు మిత్రమా, కుదరదు. 6 నెలలు? లేదు మిత్రమా. చివరికి 4 రోజులు? వీలవదు. చివరికి 7 రోజులు సమయం బద్దీయుడికి ఇస్తాడనమాట. అంటే అనిరుద్ధుడు ఇంకా బద్దీయుడు ప్రవచ తీసుకోవడానికి 7 రోజులు షరతు పెడతాడు. ఈ 7 రోజుల్లో నువ్వు ఏం చేయాలనుకున్నా చేసే, 7 రోజుల తర్వాత ఇద్దరం వెళ్ళి ప్రవచ తీసుకుందాము. సో అలాగా వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగి చివరికి తనకి వైరాగ్యం లేకపోయినా కానీ ఈ బద్దీయుడు అనిరుద్ధునితో పాటు ప్రవచ గ్రహించడానికి ఒప్పుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు చాలా సుకుమారంగా పెరిగారు. ఇతడు కూడా అనుకుంటాడు, బద్దీయుడు కూడా, అనిరుద్ధుడు చాలా సుకుమారంగా ఉన్నాడు, సో స్నేహితుడిని నొప్పించడం దేనికి, అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు తప్ప వైరాగ్యంతో దాంట్లోకి ప్రవచ తీసుకోవడానికి ముందుకు రాలేదు. అయితే భగు, కింబీరుడు, దేవదత్తుడు, ఆనందుడు, ఉపాలి ఈ మొదలుగు వారితో కలిసి అనుపియ వద్ద మామిడి తోటలో భగవానుడి సమక్షంలో భిక్షు సంఘంలో చేరారు. అంటే వీళ్ళు కూడా ఈ శాక్య వంశంలోని పుత్రులే అన్నమాట. ఆనందుడు సిద్ధార్థుడికి సోదరుడే. సో దేవదత్తుడు కూడా బంధువే, కింబీరుడు కూడా బంధువే, భగు కూడా బంధువే. సో అందరూ కలిసి ఒకేసారి ప్రవచ తీసుకుంటారు. బుద్ధుని ధర్మ శిక్షణలో, విపశ్యన సాధనలో అనిరుద్ధ ఇంకా బద్దీయులిద్దరూ మునిగిపోయారు. సమయానుకూలంగా బద్దీయునితో పాటు అనిరుద్ధుడు కూడా బంధనాలను తెంచుకొని అర్హంతుడయ్యాడు, జీవనముక్తుడయ్యాడు. ఆర్య అష్టాంగ మార్గంలో నడుస్తూ, భిక్షు వినయాలను పాలిస్తూ, ధర్మధారణ చేస్తూ ఆశ్రమ ముక్తుడయ్యాడు. ఆయన
జీవిత అనుభవాల అంటే తన అనుభవాలను గాథల రూపంలో సంకలనం చేశాడు. బౌద్ధ భిక్షువుల్లో అనిరుద్ధుడు ఎంతో ముఖ్యమైన వాడు. అంటే అగ్రశ్రావకుల్లో అనిరుద్ధుడు కూడా ఒకడు. ఇంకా ఈయనకి దివ్య చక్షువులు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఆయన పలికిన గాథలు ఇప్పుడు చెప్పుకుందాం. ఇలా చెప్తాడు అనిరుద్ధుడు: తల్లిదండ్రులను వదిలేశాను, అన్న చెల్లెలను వదిలివేశాను, 5 కామ విషయాలను వదిలి, అంటే ఇంద్రియ సుఖాలు, పంచకామ గుణాలు అంటారు, ఇంద్రియ స్పర్శల ద్వారా కలిగే సుఖాలు, వాటిని వదిలి అనిరుద్ధుడైన నేను ధ్యానం చేస్తున్నాను. ఇంతకు ముందు నేను సంగీత విద్వాంసుడను, సంగీత నృత్య విషయాలన్నీ తెలుసుకున్నాను. నా విషయం అప్పుడు విశుద్ధం కాలేదు. మారుని విషజాలంలో చిక్కుకొని ఉన్నాను కనుక నేను వాటిని వదిలివేశాను. బుద్ధ శాసనంలో ప్రవేశించాను, అన్ని పాపాలను వదిలాను. అనిరుద్ధుడినైన నేను ధ్యానం చేస్తున్నాను. రూప, రస, శబ్ద, స్పర్శ, గంధ ఇంకా మనో విషయాలను శాంతంగా వదిలి అనిరుద్ధుడనైన నేను ధ్యానం చేస్తున్నాను. భిక్షాటన నుండి తిరిగి వచ్చి ఏకాంతంగా ఉంటాను. చిన్న చిన్న గుడ్డ పేలికలను ధరించి ఉన్న నేను ఆశ్రవరహితుడను, అనిరుద్ధ మునిని. అంటే చిన్న చిన్న గుడ్డ పేలికలు అంటే పాన్స్కుల చీవరాలు అని చెప్పవచ్చు. అప్పట్లో కొత్త చీవరాలు దొరికేవి కాదు, ఎక్కువ మంది భిక్షువులు ఉండేవారు కాబట్టి. అయితే కొంతమంది పాన్స్కుల చీవరాలు ధరిస్తూ ఉండేవారు. అంటే ఏదో బయట పడవేయబడిన గుడ్డ ముక్కలు, శ్మశానంలో దొరికే గుడ్డ ముక్కలు తెచ్చుకొని దాన్ని చీవరంగా తయారు చేసుకొని వాళ్ళు ధరిస్తూ ఉండేవాళ్ళు. అంటే ఈ అనిరుద్ధుడు కూడా ఈ పాన్స్కుల చీవరాలను ధరిస్తూ ఉండేవాడు. ఎరుకతో మచ్చలేని జీవనంలో సాగిపోతున్నాను. పాత పీలికలను కొట్టి రంగులో రంగరించి కట్టుకున్న నేను అనిరుద్ధ మునిని, అనాశ్రవణను. అధికమైన కోరికలు, అసంతృప్తి, సంశయం, ఉద్ధత్వం అంటే చంచలత్వం, ఈ ధర్మాలలో పడకుండా జీవిస్తూ ఉన్నాను. ఇవి క్లేశాలను కలిగించేవే, పాపకరమైనవే. ఏంటి? అధికమైన కోరికలు, అసంతృప్తి, సందేహాలు, ఎరుక, సంతృప్తి, చిన్న చిన్న కోరికలతో ఉండటం, ఎవరికి ఎటువంటి విఘాతం కలిగించకుండా ఉండటం, నిత్య పరాక్రమం, ఏకాంతంగా ఉండటం మొదలైన బోధిపక్ష్యపు కుశల ధర్మాలను కలిగి ఉంటే ఆశ్రవాలు లేనివాడవవుతావు అని భగవానుడు ఉపదేశించాడు. ఈ ఉపదేశాన్ని మనసులో తలుచుకోగానే లోకాలలో అనుత్తరుడైన భగవానుడు మనోమయమైన కాయాన్ని ధరించి బుద్ధగతిన నా ఎదుట నిలిచాడు. అంటే బుద్ధుడు కొన్నిసార్లు భిక్షువులు ఏ విధంగా ధ్యానం చేస్తున్నారు అని తన దివ్య చక్షువుతో చూసేవాళ్ళు. ఒకవేళ వాళ్ళకి ధర్మంలో ఏమైనా సందేహాలు వచ్చినా, లేకపోతే వాళ్ళు మార్గఫలాలు పొందడానికి సిద్ధంగా ఉన్నారు అని తలచిన భగవానుడు వాళ్ళ ఎదుట దివ్యకాయంగా నిలిచి వాళ్ళకి ధర్మాన్ని బోధించేవాడు. ఇలా సంకల్పించుకున్న వాటి గురించి ఇంకా చక్కగా ఉపదేశించాడు. ప్రపంచ ఆశ్రవ వాహినులన్నిటిని వదిలిన బుద్ధుడు ఆశ్రవాలు వదిలే విధిని నాకు ఉపదేశించాడు. బుద్ధుని ధర్మబోధలు విని ఏమరకుండా శాసనంలో నిలిచి సాధన చేస్తూ 3 విద్యలను అధిగమించాను. బుద్ధ శాసనాన్ని పూర్తి చేశాను. 55 సంవత్సరాల పాటు నేను విశ్రమించలేదు. 25 సంవత్సరాల పాటు అలసత్వాన్ని పూర్తిగా నాశనం చేశాను.
బుద్ధునికి వచ్చిపోయే ఊపిరి పోయింది. ప్రశాంతంగా స్థిరంగా ఉన్న ఆ జ్ఞాని చిత్తం ఆగిపోయింది. మళ్ళీ పుట్టనివాడు శాశ్వత శాంతి పొందాడు. చక్షుమంతుడు పరినిర్వాణాన్ని పొందాడు. ఇది మహాపరినిర్వాణ సూత్రంలో చెప్పడం జరుగుతుంది. భగవానుడు పరినిర్వాణం చెందాడు అని అందరూ అనుకుంటారు. కానీ అనిరుద్ధుడు ఒక్కడే మాత్రం ఇంకా పరినిర్వాణం చెందలేదు. భగవానుడు ఈ ధ్యాన సమాధిలో ఉన్నాడు, తర్వాత ఈ ధ్యాన సమాధికి వెళ్ళాడు, ఆ తర్వాత నిరోధ సమాపత్తిలో ఉన్నాడు అని చివరికి భగవానుడు శాశ్వత శ్వాసను అంటే ఇప్పుడు చనిపోయాడు, ఊపిరి ఆగిపోయిందని చెప్తాడనమాట. అది ఎలాగా అంటే తన మనసులో అంటే ఎదుటి వాళ్ళ మనసుని తెలుసుకునే జ్ఞానం అనేది దివ్యచక్షు అనేది ఇతడి లోపల ఉంది కాబట్టి ఇంకా ములుకలు లేని ఆ చిత్తం ముక్తమైంది. వేదనా స్కందం మరల ఏర్పడదు. ప్రజ్వలిస్తున్న అంటే మండిపోతున్న పరినిర్వాణం సంభవమై బుద్ధ చేతన విముక్తి చెందింది. ఇది మహాపరినిర్వాణ సూత్రాలు చెప్పిన గాథలు అన్నమాట. ఇక మిగిలింది మహాముని యొక్క పాంచ భౌతిక కాయం మాత్రమే. ఇక ఏ అన్య ధర్మాలు సంభవం కాదు. సంబుద్ధుడు పరినిర్వాణం చెందాడు అని అంటే భగవానుడు చనిపోయాడు అని ఈ గాథలు చెప్పాడు. ఇక ఆయన లేడు అని. అలాగే ఒకసారి మారునితో కూడా భగవానుని గురించి అనిరుద్ధుడు ఇలా చెప్తాడు. దివ్యకాయం కల మారుడా, ఓ మాయావి, జన్మలు అడిగిన వానికి మరలా ఏ జన్మ కలుగుతుంది అంటే జన్మలు పూర్తిగా తొలగిపోయే ఆశ్రవరహితుడనైన వాడికి ఏ జన్మ కలుగుతుంది? భవ సంసారాలను నాశనం చేశాడు. పునర్భవం లేనే లేదు. వేలాది బ్రహ్మాండములను ఒక్క క్షణంలో చూడగలుగు ఇద్ది శక్తి గల భగవానుని భిక్షువులు దేవతలు ఆయా సమయాలలో దర్శించుకున్నారు. పోయిన కల్పంలో పచ్చిగడ్డి కోసే అన్నబార అనే శ్రమజీవిగా గుడిసెలో జన్మించాను. ఒకరోజు ఉప్పరిట్ట అనే ప్రత్యేక బుద్ధుడికి దానం చేశాను. శ్రమణ ధర్మాన్ని పాలన చేశాను. ఆ పుణ్యఫలం వలన శాక్య వంశంలో పుట్టాను. అనిరుద్ధుడనని పిలిచేవారు నన్ను. నత్యగానాలలో నిద్రించేవాడిని, వాటిలోనే మేల్కొనేవాడిని. ఇంకా చలించని సంబుద్ధుని శాసనం, భయం లేని భగవానుడి శాసనం విన్నాను. వినగానే చిత్తం ప్రశాంతిని పొందింది అంటే ప్రశాంతతను పొందింది. ఇల్లు వదిలి ప్రవజ్య తీసుకున్నాను. సాధనలో పూర్వజన్మలు తెలిసాయి. 100 సార్లు తావతించ దేవతాలోకంలో జన్మించాను. 7 సార్లు మానవ లోకంలో చక్రవర్తిగా జన్మించాను. నలు దిశలను జయించి జంబూ ద్వీపాన్ని ఏలాను. ఏ దండము చేత పట్టక శత్రు భయం లేక ధర్మపాలన చేశాను. అటు 7 లోకాలలో సంచరించడం జరిగింది. నివసించడం బాగా స్పష్టంగా తెలిసింది నాకు. దేవలోకంలో ఎంతో కాలం స్థిరంగా ఉన్నాను. 5వ ధ్యాన సమాధిలో శాంతి దొరికింది. ప్రశబ్ది సంప్రాప్తించింది. దివ్య చక్షువు నా లోపల తెరుచుకుంది. 5వ ధ్యానంలో నిలువుగా పుట్టుట గిట్టుట గురించి ఆ గుట్టు నాకు తెలిసి వచ్చింది. ప్రతిసారి చుట్టపు చూపుగా పలు యోనులు అంటే పలు గర్భాలలో పడి ఏ పరమార్థము లేక వెళ్ళిపోవడం తెలిసింది. ఏర్పడే రూపాల కథలన్నీ తెలిసాయి. ఆచార్యుణ్ణి కనుగొన్నాను. బుద్ధ శాసనాన్ని పూర్తి చేశాను. నా భుజ స్కందాల నుండి సంసార భారాన్ని దించుకొని భవతృష్ణను సమాప్తం చేశాను. వజ్జీ దేశంలో
బేలువ గ్రామంలో నేను నివసిస్తూ ఉంటాను. వెదురు పొదల నీడలో ఆశ్రవాలు లేని నా మనస్సు నిర్వాణాన్ని పొందుగాక అని అనిరుద్ధుడు ఈ గాథలను చెప్తాడు.